హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది మనకి 10 years నుంచి కూడా దీని గురించి ఎక్కువగా వింటున్నాం. ఈ రీసెంట్ టైమ్స్లో ఇంకా ఎక్కువ వింటున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ ఏఐ అనేది మన యొక్క జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనం ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం, కానీ దాని వెనకున్నటువంటిది ఏఐ అని మనకు తెలియదు. అయితే ఈ ఏఐ అంటే మన కృత్రిమ మేధస్సు, తెలుగులో మనం చెప్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇంతకుముందు కేవలం హ్యూమన్స్ అంటే మనుషులకు మాత్రమే ఈ మేధస్సు అనేది ఉండేది. ఇప్పుడు ఈ ఏఐ సహాయంతో మనం ఈ కృత్రిమ మేధస్సును సృష్టించి వీటిని వివిధ రకాలుగా మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో అసలు ఏఐ అంటే ఏంటి, చాలా మందికి అందరూ వింటున్నారు, కానీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఎవరికి పూర్తిగా తెలియదు. అదేవిధంగా మన తెలుగులో నేను చాలా వీడియోస్ చూసాను, ఎందులో కూడా సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. సో ఈ వీడియో ద్వారా ఏఐ అంటే ఏంటి, దాన్ని సరళంగా ఇంట్రెస్టింగ్గా మీకు నేను ఈ వీడియో ద్వారా నేను అందించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఉదాహరణగా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పనులు ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. ఇందులో ఇద్దరు వ్యక్తులు, ఒక అతని పేరు సోము, ఇంకొక అతని పేరు రాము. ఇద్దరు కూడా ఒక సంస్థలో బ్యాంకింగ్ పనుల కోసం నియమించబడినటువంటి ఉద్యోగస్తులు. ఇందులో బ్యాంక్ లో అమౌంట్ వేయమని సోముకి ఇచ్చినప్పుడు, సోము బ్యాంక్ వెళ్తున్నప్పుడు దారిలో కస్టమర్ కనిపించి వాళ్ళ యొక్క ఓనర్ కి ఎక్స్ట్రా అమౌంట్ కొంత ఇచ్చాడు, అది కూడా ఇచ్చేయమని. సో సోము ఏం చేశాడంటే ఓన్లీ ఓనర్ గారు ఫస్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ మాత్రం బ్యాంక్ లో వేసాడు. కస్టమర్ ఇచ్చింది తీసుకెళ్లి మళ్ళీ ఓనర్ గారికి ఇస్తే అతను మళ్ళీ బ్యాంక్ లో వేయమని చెప్పారు. అంటే అతను మళ్ళీ రెండోసారి బ్యాంక్ వెళ్ళవలసి వస్తుంది. అదే విధంగా రాముకి అమౌంట్ ఇచ్చినప్పుడు బ్యాంక్ లో వేయమని, రాము వెళ్తున్నప్పుడు కూడా వేరే కస్టమర్ అతనికి అమౌంట్ ఇచ్చాడు, వాళ్ళు ఓనర్ గారికి ఇచ్చేయమని. సో రాము ఏం చేశాడంటే తెలివిగా ఓనర్ గారు ఇచ్చినటువంటి అమౌంట్, కస్టమర్ ఇచ్చినటువంటిది రెండు కూడా బ్యాంక్ లో వేసాడు. ఇంకో రోజు ఓనర్ గారు పిలిచి సోముని, రేపు బ్యాంక్ కు వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాడు. ఓకే సార్ అని సోము వెళ్ళిపోయాడు. రాముకు కూడా ఆ విధంగా చెప్పారు. చెప్తే రాముకు వెంటనే గుర్తొచ్చింది, రేపు హాలిడే బ్యాంక్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఓనర్ గారితో, సార్ రేపు సెలవు సార్ బ్యాంకు, మన ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే అది ఈ రోజే చేసుకోవాలని చెప్పని అతను ఓనర్ గారు చెప్పాడు. ఇంకొక రోజు సోముని పిలిచి మిస్టర్ ఏ యొక్క చెక్ బ్యాంక్ లో వేయమని చెప్పారు. సోము ఓకే అని చెప్పేసి బ్యాంక్ వెళ్ళిపోయాడు. అదేవిధంగా రాముకు చెప్పారు. రాము వెంటనే ఆ మిస్టర్ ఏ అనే వ్యక్తికి సంబంధించిన హిస్టరీ రాముకు తెలుసు కాబట్టి వెంటనే, సార్ ఇంతకుముందు ఇతను ఇచ్చినటువంటి చెక్ బౌన్స్ అయింది, ఎందుకనే మంచిది ఒకసారి ఫోన్ చేయండి, అప్పుడు నేను బ్యాంక్ వెళ్తానని చెప్పాడు. వెంటనే ఓనర్ గారు అతనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఈ విధంగా సోము చెప్పిన పని మాత్రమే చేస్తాడు, రాము అయితే తన ఆలోచన జోడించి ఇంకా బెటర్గా పనిచేయగలడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే సోము నార్మల్గా వికీపీడియా మామూలు సెర్చ్ ఇంజిన్ లాంటి వాడైతే, రాము ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాగా స్వతంత్రంగా కొంత ఆలోచన జోడించి ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు రాము. దీన్నే మనం ఏఐగా చెప్పొచ్చు. ఉదాహరణగా చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్గా చెప్పుకోవచ్చు. ఇందాక సోముతో రాముని కంపేర్ చేసినట్టే ఇప్పుడు ప్రాక్టికల్గా వికీపీడియాతోనే ఏఐతో పనిచేసేటువంటి చాట్ జీపీటీని కంపేర్ చేద్దాం. వికీపీడియా అనేది ఆన్లైన్ ఉన్నటువంటి అతిపెద్ద ఎన్సైక్లోపీడియా. దీన్ని మనం విజ్ఞాన సర్వస్వం అంటాం తెలుగులో. ఇక్కడ ఇండియా గురించి అడుగుదాం. అబౌట్ ఇండియా నేను టైప్ చేశాను. సో ఇక్కడ రిజల్ట్స్లో చాలా వచ్చాయి. ఇందులో మనం సెకండ్ చూద్దాం. ఇండియా అనే ఉన్న దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ ఇండియా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇండియాలో జాగ్రఫికల్గా ఏ విధంగా ఉంటుంది, స్టేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దీని చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చాలా పెద్ద ఆర్టికల్స్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వికీపీడియాలో ఉంటుంది ఇండియాకి సంబంధించి. సో అదేవిధంగా ఇక్కడ రైట్ ఏ లీవ్ లెటర్ టు ఏ స్కూల్ ప్రిన్సిపల్ కోసం లీవ్ లెటర్ రాయమని మనం ఇందులో ఇచ్చాం వికీపీడియాలో. కానీ దానికి సంబంధించినటువంటి డేటా ఇందులో మనకి దొరకలేదు. ఇందులో ఆల్రెడీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఆ పేజ్ అనేది లేదు, ఆ డేటా అనేది లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ డేటా అనేది లేదని చెప్పి నేను చూపిస్తుంది. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో చూద్దాం. అదేవిధంగా ఇక్కడ రైట్ లీవ్ లెటర్ టు స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా ఇస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ చేసింది.
అంటే నాది ఇంతకుముందు నేను అది యూజ్ చేసేటప్పుడు 9th క్లాస్ నా పేరు గణేష్ అని ఇవ్వటం వల్ల అది 9th క్లాస్ గణేష్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా లీవ్ లెటర్కి సంబంధించినటువంటిది అది రాయడం జరిగింది. నేను ఇప్పుడు 10th అని ఇచ్చాను. 10th అప్డేట్ చేస్తూ 10th క్లాస్ స్టూడెంట్గా నా యొక్క లీవ్ లెటర్ని అది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ అదే క్లాస్ 10th, అదేవిధంగా స్కూల్ టు ది ప్రిన్సిపల్, అదే రిక్వెస్ట్ టు లీవ్, సో ఇవన్నీ ఇచ్చింది. ఆ కిందనే ఎవరు సిన్సియర్లీ నా పేరు, నేను 10th క్లాస్ ఇచ్చాను కాబట్టి 10th క్లాస్ అనేది వచ్చింది. సో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటున్నాను నేను. సో ఇక్కడ ప్రధానోపాధ్యాయుడికి తెలుగులో సెలవు రేఖ రాయడం, అందులో అది ఇక్కడ కు అంటే 2 అని అర్థం. సో ఇక్కడ ప్రధానోపాధ్యాయులకి సెలవు మంజూరు కోసం వినతి, ఇవన్నీ కూడా తెలుగులో ఇది వస్తుంది. సేమ్ ఇందాక ఇంగ్లీష్లో ఇచ్చిన మ్యాటర్నే ఇప్పుడు తెలుగులో ఇచ్చింది కంప్లీట్గా. సో ఇక్కడ అనారోగ్యం, వ్యక్తిగత కారణాలు, కుటుంబ అవసరం ఇచ్చాడు. దానికి నేను ఫేవర్ అని ఇస్తాం. ఫేవర్ అని ఇచ్చి అప్డేట్ చేయమంటాను. సో ఫేవర్ అని ఇచ్చాను అక్కడ. సో ఇక్కడ మీకు జ్వరం కారణంగా సెలవు లేక అది ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇందాక ఏదైతే కారణం చెప్పాడో ఆ కారణం అనేది జ్వరం అనేది యాడ్ చేస్తూ జ్వరం కారణంగా సెలవు మంజూరు చేయమని వినతి అని చెప్పని ఇది మొత్తం అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా చాట్ జీపీటీ అనేది ఏంటంటే దాని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో దాని యొక్క ఆల్గారిథం అంటే దాని యొక్క బ్రెయిన్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. ఇక నేను రెజ్యూమ్ కూడా ఇచ్చాను. నా రెజ్యూమ్ తయారు చేయమని కూడా ఇచ్చాను. మనం ఎక్కువ మంది జాబ్స్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ అనేది కంపల్సరీ పెడుతూ ఉంటాం. అది ఎంతో కష్టపడతాం మనం రెజ్యూమ్ రాయటానికి. కానీ ఇది చాలా వితిన్ సెకండ్స్లోనే ఆ రెజ్యూమ్ని ఏ విధంగా తయారు చేసింది చూడండి. అంటే మనం ఫస్ట్ 10th క్లాస్ అని ఇచ్చాం కాబట్టి 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి అదేవిధంగా మనకి ఏ రకంగా స్కిల్స్ కానీ, అచీవ్మెంట్స్ కానీ, ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ కానీ, హాబీస్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జనరేట్ చేసింది. ఇంకా మనం డీటెయిల్డ్గా మన క్వాలిఫికేషన్స్ మన యొక్క ఇవన్నీ ఇచ్చినట్టయితే డీటెయిల్డ్గా మనకు సంబంధించి ఇచ్చేస్తుంది అది. సో ఇది కూడా నేను తెలుగులో ఇమ్మని చెప్పాను ఈ రెజ్యూమ్ని కూడా. సో ఇది కూడా అదేవిధంగా ఇచ్చింది మొత్తం మన అడ్రస్, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి నైపుణ్యాలు, మనం విద్యార్హతలు ఏంటి, నైపుణ్యాల్లో మనకి ఏ సబ్జెక్ట్స్ నైపుణ్యం ఉంది, అదర్స్ ఇవన్నీ కూడా ఇచ్చింది. ఇక్కడ వికీపీడియా అనేది దాని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలదు. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని టైప్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ చాట్ జీపీటీ అనేది దాని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని తనకు ఉన్నటువంటి ఏఐ అంటే కృత్రిమ మేధస్సుతో లాజికల్ గా ఆలోచించి మనకు కావాల్సినటువంటి డేటాని ఇస్తుంది. మనిషి మిగతా జీవరాశులు అన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తిగా మారడానికి కారణం అతని యొక్క థింకింగ్, అతని యొక్క మెదడు యొక్క అభివృద్ధి. అదేవిధంగా మనిషికి ఉన్నటువంటి మెదడులాగే ఏఐకి కూడా మెదడు అనేది ఉంటుంది. దాన్ని మనం కృత్రిమ మేధస్సు అంటున్నాం. వీటిని ఆల్గారిథమ్స్గా మనం చెప్పవచ్చు. అంటే ఇవి కూడా మనిషి నేర్చుకున్నట్టుగానే చాలా డేటాని నేర్చుకుంటూ ఉంటాయి. ఈ ట్రైనింగ్ అనేది దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎల్ఎల్ఎం అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అందులో కూడా డిఎల్ అంటే డీప్ లెర్నింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ డిఎల్ అనేది, ఈ ఎల్ఎల్ఎం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఇది లెర్నింగ్ అనేది ఏఐ అనేది ఏ విధంగా చేసుకుంటుంది అనేది మనం చూద్దాం. చూడండి ఇక్కడ ప్యారెట్ అనేది ఒక పక్షి అని ఇది ఏ విధంగా నేర్చుకుంటుంది అనేది మనం చూద్దాం. దీన్ని న్యూరల్ నెట్వర్క్ అని చెప్తాం. దానికి సంబంధించి ఇక్కడ మనం చెప్తున్న ఇన్నర్ లేయర్ ఎడ నుంచి కుడుగు చూసుకున్నట్టయితే ఆ మధ్యలో ఉన్నటువంటి హిడెన్ లేయర్స్, చివరగా ఉన్నటువంటి దాన్ని అవుటర్ లేయర్ అంటారు. ఇక్కడ మనం ఈ స్మాల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ లేయర్లో దీనికి ఈ ప్యారెట్కి సంబంధించిన ఫీచర్స్ అంటే ఒక సర్కిల్ దాని ముక్కుకు సంబంధించి, ఒక సర్కిల్ దాని కళ్ళుకు సంబంధించి, ఒక సర్కిల్ దాని కాలుకు సంబంధించి, ఒక సర్కిల్ దాని రెక్కలకు సంబంధించి, ఒక సర్కిల్ దాని రంగుకు సంబంధించి, ఇది ఈ లైన్స్ మనం లింకేజ్ అంటాం. అంటే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ విధంగా ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయర్కి వచ్చేసరికి ఈ ప్యారెట్కి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ సహాయంతో ఇది ఒక ప్యారెట్ అని ఏఐ అనేది నేర్చుకుంటుంది. ఈ కృత్రిమ మేధస్సులో ఒక కొత్త పక్షి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది ఏఐ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిక్చర్లో ఇక్కడ ఒక పీజియన్ ఉంది, అంటే పావురం అనేది ఉంది. ఈ పావురానికి సంబంధించి కూడా ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే నేర్చుకుంటుంది. అంటే ఏ విధంగా ఈ చిన్న సర్కిల్ నోట్స్ అనేది ఒక్కొక్క సర్కిల్ ఉంది కదా, ఈ ఒక్కొక్క సర్కిల్ దాని యొక్క ఫీచర్స్ని తీసుకుంటుంది. అంటే ఈ పీజియన్ యొక్క
ముక్కు ఏ విధంగా ఉంటుంది, పావురంకి సంబంధించినటువంటి కాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రెక్కలు ఏ విధంగా ఉన్నాయి, కలర్ ఏ విధంగా ఉంది, షేప్ ఏ విధంగా ఉంది. సో ఈ అన్నిటినీ కూడా ఈ స్మాల్ సర్కిల్ నోట్స్ అనేటువంటి స్మాల్ సర్కిల్స్తో తీసుకొని లింకేజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఉన్నటువంటి పూర్తి ఇన్నర్ లేయర్ నుంచి అవుటర్ లేయర్కి వెళ్ళేసరికి ఈ ఫీచర్స్ ఉన్నటువంటిది ఒక పావురము అని ఇది నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో పైన ఉన్నవన్నిటి కూడా వివిధ రకాలైనటువంటి పావురాలు ఉంటాయి, కింద వివిధ రకాలైనటువంటి చిలకలు ఉన్నాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఏ అనేది ఈ పైన ఉన్నటువంటి 3 రకాల పావురాల గురించి నేర్చుకున్నది, కింద ఉన్నటువంటి 3 రకాలైనటువంటి చిలకల గురించి నేర్చుకున్నది. అంటే ఏ విధంగా ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్లో, అంటే దీన్ని మనం ఏమని చెప్తున్నామంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్. అంటే అక్కడ డేటా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి నిపుణులు వీటిని ఏం చేస్తారంటే ట్రైన్ చేస్తారు. వాళ్ళ యొక్క సూపర్విజన్లో ఈ ఫీచర్స్ ఉన్నది పావురం, ఈ ఫీచర్స్ ఉన్నది చిలకలు అని చెప్పి ట్రైన్ చేస్తాయి. అయితే దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది సెల్ఫ్ లెర్నింగ్ కూడా చేసుకుంటుంది. అంటే ఎలా చేసుకుంటుందని ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ చివరి ఉన్నటువంటి ఈ పావురం అనేది ఇది నేర్చుకోలేదు, ఈ కలర్లో ఉంటుందని ఏఐకి తెలియదు. సో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ కలర్లో ఉన్నటువంటి పావురం అనేది ఇది ఒక పక్షిని గుర్తించి ఇది ఏ పక్షి, దీనికి ఇది పావురమా లేదా చిలక ఏంటని తెలుసుకోవడానికి అది ఏం చేస్తుందంటే ఇందాక చెప్పిన రీతిలో ఒక్కొక్క ఆల్గారిథం తీసుకొస్తుంది. సో ఇందాక చెప్పిన సర్కిల్స్లో ఫీచర్స్తో కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చిలకని అనుకునే దానికి సంబంధించినటువంటి ఆల్గారిథం తీసుకొచ్చినట్టయితే దానికి ఇది నప్పదు. సో అది అదేవిధంగా ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేస్తూ పావురానికి సంబంధించినటువంటి ఆల్గారిథం దానికి ఎప్పుడైతే సూట్ అయిందో ఓకే ఇది కూడా పావురమే, పావురానికి ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని దీనికి ఉన్నాయని నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిలకకి సంబంధించినటువంటిది కూడా అదే విధంగా ఉంటుంది. చిలకకి సంబంధించినటువంటిది కూడా అదే విధంగా ఇది చూస్తుంది. ఎందుకంటే ఈ మిగతా కలర్స్ తెలుసు, ఎల్లో కలర్ది ఈ చిలకని తెలియదు. సో ఇది డిఫరెంట్ ఆల్గారిథమ్స్ అన్నిటినీ కూడా టెస్ట్ చేస్తూ చివరికి ప్యారెట్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని ఆల్గారిథం అనేది ఎప్పుడైతే సెట్ అయిందో ఇది ఆటోమేటిక్గా ఇది ప్యారెట్ అనేది గుర్తిస్తుంది. సో ఇది సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేస్తుంది. మనిషి ఏ విధంగా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేయగలడో ఏఐ కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేయగలదు. అదే దీన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి టాస్క్ని ఏ అనేది ఏ విధంగా దాని దగ్గర ఉన్నటువంటి డేటాతో అవుట్పుట్ ఇస్తుంది అనేది ఈ డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఏ అనేది మోస్ట్ పవర్ఫుల్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు జనరేటివ్ ఏ అంటున్నాడు. ఎందుకంటే కొత్త విషయాలని, కొత్త పిక్చర్స్ ని కానీ, కొత్త వీడియోస్ ని కానీ, కొత్త డేటాని కానీ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది ఏ అనేది. ఇక్కడ మనం ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం అది మొత్తం నేర్చుకున్నటువంటి దాన్ని అంతా కూడా రా డేటాలో ఉంచుకొని ఆల్గారిథం ద్వారా అదేం చేస్తుందంటే అవుట్పుట్ని ఇస్తుంది. అంటే మనం ఏదైతే మనం ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ లో ఒక పీజియన్ కానీ ఒక ప్యారెట్ కానీ దాని కంప్లీట్ ప్రతి చిన్న డీటెయిల్ ని కూడా అది సోర్స్ కింద మార్చుకుంటుంది. అది ఏం చేస్తుంది, మనం ఇచ్చినటువంటి టాస్క్ ని అది క్రియేటివ్ గా జనరేట్ చేసి కొత్త విషయాల్ని, కొత్త పిక్చర్స్ ని కానీ అది మనకు కావాల్సిన విధంగా అది అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏఐకి ఒక కొత్త వెరైటీ టాస్క్ ఇస్తున్నాను. నేను ఒక పిక్చర్ గీయమని చెప్తున్నాను. దాని ప్యారెట్ హెడ్ ఉండాలి, దానికి బాడీ పీజియన్ ఉండాలంటే పావురం ఉండాలి. ఆ టాస్క్ ఇచ్చాను. ఇక్కడ పైన చూసారు కదా, డ్రా ఏ పిక్చర్ హెడ్ ప్యారెట్ బాడీ పీజియన్. ఇప్పుడు చూద్దాం, జనరేట్ చేసింది చూసారా, చాలా చక్కగా ఇది జనరేట్ చేసింది. దీని బాడీ అంతా పావురానికి సంబంధించింది, దీని హెడ్ అయితే అది చిలకకి సంబంధించినటువంటి ప్యారెట్కి సంబంధించినటువంటిది. సో ఇది ఏ విధంగా సాధ్యమైంది, యాక్చువల్గా కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం ప్రోగ్రామింగ్ లో ఏవైతే ఇన్పుట్ చేసామో మళ్ళీ అవే అవుట్పుట్ గా ఇస్తూ ఉంటాయి. కానీ ఇది ఈ పిక్చర్ అనేది ఎవరు ఇన్పుట్ చేయలేదు దానికి, కానీ అది క్రియేటివ్ దాని యొక్క కృత్రిమ మేధస్సుతో ఏఐతో అది ఏం చేసిందో దానికి దగ్గర ఉన్నటువంటి డేటాతో ఏదైతే పీజియన్ ఉందో అదే విధంగా డిఫరెంట్ ప్యారెట్స్ పిక్చర్స్ సంబంధించిన డేటా ఉందో ఆ రెండింటిని క్లబ్ చేసి అది ఇచ్చింది. ఇక్కడ నేను ఇంకో టాస్క్ కూడా ఇస్తున్నాను, డ్రా ఏ డాగ్ ప్లేయింగ్ విత్ ఎ బాల్ ఇన్ ఏ గార్డెన్. సో దీనికి ఏఐకి మళ్ళీ ఈ టాస్క్ ఇచ్చాను, చూద్దాం ఏ విధంగా చేస్తుందో. సో ఎక్సలెంట్, చాలా బ్యూటిఫుల్ డాగ్ని డ్రా చేసింది. సో గార్డెన్లో ఒక డాగ్ ఆడుకుంటుంది బాల్తో, మనం ఇచ్చినటువంటి టాస్క్ కంప్లీట్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ వేరే టాస్క్ కూడా దానికి ఇద్దాం. ఇక్కడ ఏంటంటే ఈసారి మనకు ఉన్నటువంటి డిఫరెంట్ కలర్స్లో బాల్ ఉంది, అది కాకుండా ఒక రెడ్ బాల్
ఆ డాగ్ అనేది రెడ్ బాల్తో ఆడుకునే విధంగా బాల్ కలర్ కూడా మనం చేద్దాం. ఏ విధంగా జనరేట్ చేస్తుందో రెడ్ బాల్ అని ఇస్తే చూద్దాం. సో ఎక్సలెంట్. ఇప్పుడు వేరే రెడ్ బాల్తో ఆడుకుంటున్నటువంటి డాగ్ పిక్చర్ని ఇది క్రియేట్ చేసింది. సో ఇది క్రియేటివ్గా మనకి అందిస్తుంది. ఈ రకమైనటువంటి పిక్చర్స్ అన్నీ కూడా మనకి అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏఐ అనేది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి వచ్చేయడం జరిగింది. మనం డిఫరెంట్ యాప్స్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. వాటి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏ ఇంజిన్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది ఉంది. గూగుల్ మ్యాప్స్ అనేది మనం ఎక్కడికైనా పర్టికులర్ టైంలో ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటే అది ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇలా వెళ్ళండి అని కానీ, లేదా వాతావరణం ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా వెళ్ళండి కానీ ఆల్టర్నేటివ్ రూట్స్ చూపించడానికి కారణం ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి ఏ ఇంజిన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా యూట్యూబ్ రికమెండేషన్స్ అనేవి మనకి ఇస్తుంది. మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి ఏదైతే కంటెంట్ ఉందో రిలేటెడ్ అంతా కూడా మనం రికమెండ్ చేస్తూ ఉంటుంది. దీని వెనక కూడా ఏ ఇంజిన్ అనేది ఉంది. అదేవిధంగా అమెజాన్ ప్రొడక్ట్స్ రికమెండేషన్స్ కూడా మనం ఎక్కువగా ఏ ప్రొడక్ట్ తీసుకుంటే వాటి రికమెండేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇకపోతే చాట్ బాట్స్ అనేవి ఉన్నాయి. ఇవి కస్టమర్ కేర్ బదులు కస్టమర్కి సంబంధించిన డౌట్స్ కానీ కస్టమర్తో మాట్లాడడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ చాట్ బాట్ చేస్తుంది. చాట్ బాట్ వెనకాల కూడా ఏఐ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ పని చేయగలదంటే టెక్స్ట్ టు టెక్స్ట్ కన్వర్జేషన్ చేస్తుంది, టెక్స్ట్ టు ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, టెక్స్ట్ టు ఆడియో అనేది చేస్తుంది. మనం టెక్స్ట్ ఇస్తే ఆల్రెడీ ఆడియో అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ టు వీడియో, మన టెక్స్ట్ నుంచి వీడియోస్ కూడా ఏఐ తయారు చేస్తుంది. ఇక్కడ ఏ అనేది డిఫరెంట్ రకాలుగా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిస్తున్నటువంటి చాట్ జీపీటీ అనేది ఒక ఫేమస్. అంటే ఇందులో పిక్చర్స్ కానీ టెక్స్ట్ టు టెక్స్ట్ కానీ టెక్స్ట్ టు ఇమేజ్ సంబంధించినటువంటి బ్రాడ్గా ఇది చాట్ జీపీటీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా జెమినీ అనేది గూగుల్కి సంబంధించింది. ఇది సిమిలర్గా ఏఐకి సంబంధించిన మోస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మనకి ఉంటుంది. అదే కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది. ఇది కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో ఏ అనేది ఎవ్రీ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్లో కూడా ఏ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ లీగల్ అడ్వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, అది మాటికి దాని ప్రొడక్ట్స్ అనేవి లీగల్గా కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కంపెనీకి మాకు లీగల్ అడ్వైజ్ చేయడానికి ఒక ఏ ఇంజిన్ తయారు చేయండి అంటే దానికి సంబంధించిందంతా కూడా ఆ ఏ ఇంజిన్లో పెడతారు. సో ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చడానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో చెక్ చేసుకుంటారు. ఏఐతో ఒకసారి చెక్ చేస్తారు ఆ ప్రోడక్ట్కి సంబంధించి లీగల్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందో లేదా. ఏ ప్రాబ్లం లేకపోతేనే ప్రోడక్ట్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని ఫీల్డ్స్లో కూడా ఏ అనేది వస్తుంది. అయితే ఫ్యూచర్లో ఏ అనేది ఏ విధంగా ఉంటుందంటే మరింత శక్తివంతం అవుతుంది. అంటే ఇది ఈ 10 years నుంచి చూసుకున్నట్టయితే ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. దీని డేటా కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పారామీటర్స్ కానీ. సో అదేవిధంగా రోబోటిక్స్లో కూడా ఇది డెవలప్ అవుతుంది. రోబోట్స్లో కానీ రోబోటిక్ పెద్ద మెషిన్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఏ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది ఏ వల్ల జాబ్స్ పోతాయని సాఫ్ట్వేర్ నిపుణులు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ విధంగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఏఐలో కూడా మన నైపుణ్యం పెంచుకుంటే ఏఐ అనేటువంటి కొత్త ఫీల్డ్లో మనకి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఉద్యోగాలు పోతాయని ఆందోళన పడే కంటే మనకి ఇది ఒక కొత్త ఫీల్డ్ వచ్చింది, ఈ ఫీల్డ్లో కూడా మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పాజిటివ్గా ఆలోచించడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సో మానవ జీవితంలో ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో ఇంకా మరింత ముఖ్యమైనటువంటి మనకి పాత్ర పోషించబోతుంది. మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతం అనేది చేయబోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏఐకి సంబంధించి అర్థమైందని అనుకుంటున్నాను. బేసిక్స్గా దానికి సంబంధించినటువంటి బేసిక్స్ కానీ మిగతా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా. మనం ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం మనకి ఓటీటీకి సంబంధించిన న్యూస్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీక్ ఓటీటీకి సంబంధించినటువంటి అంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ హాట్స్టార్ కానీ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీటిలో రిలీజ్ అవుతున్నటువంటి పిక్చర్స్ ఏంటి, టాప్ 10 చార్ట్స్లో ఉన్నటువంటి ఏంటి, లేటెస్ట్గా అందులోకి వస్తున్నటువంటి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏంటి, ఇందులో మంచి వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఏంటనేవి ఈ ఓటీటీ న్యూస్ ద్వారా మన ఛానల్ ద్వారా అందించబోతున్నాం. ఇది ప్రతి శుక్రవారం కూడా ఈ ఓటీటీ న్యూస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.